సంస్కృతం అనేది ఒక సమయంలో అది విశ్వ భాష. ప్రపంచం మొత్తం మీద ఒకటే ఒక భాష, సంస్కృత భాష ఉండేది. దాన్ని దేవ భాష అన్నారు, గీర్వాణి అన్నారు. అంటే సంస్కృతం అంటే సంస్కృతిని నేర్పేది, సంస్కారం నేర్పేటటువంటిది అనమాట. మన యొక్క దేశం యొక్క ప్రతిష్ట కానీ సంస్కృతి కానీ సంస్కృతంలోనే ఉంది. సంస్కృతంలో వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, వేద ఉపాంగాలు, ఈ యొక్క భగవద్గీత, అనేకమైనటువంటి గ్రంథాలు కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. మన వేదాది గ్రంథాల్లో కాకుండా మన పాఠ్యాంశాలలో ఉన్నటువంటి ఏవైతే పారిభాషిక పదాలు ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృతము. సంస్కృతం అనేటటువంటిది మన జీవన విధానంలో జీర్ణించుకున్నటువంటి పదము. ప్రతి పదము చూడండి, మనము ఉచ్చరించే ప్రతి నిత్యము జీవితంలో వాడేటటువంటి అనేక పదాలు కూడా సంస్కృత భూయిష్టమైనటువంటివే. అన్నము అంటాం, రోజు అంటాం, మనము ప్రతిదినము అంటాం, అమ్మ, మాతృ పితృదేవత అంటాము. అంటే అనేక దేశము సంస్కృతి ఏదైనా సరే అది సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు మాత్రమే.